అందరూ కూడా ఒకనాడు ఉద్యమకారుడే కదా, కొట్లాడినోడివే కదా. ఈ రోజు నువ్వు అందరూ కూడా మళ్ళీ నీ విధి నిర్వహణలో నేను సక్రమంగా ఉన్నానని చెప్పి చెప్పుకోవడానికి ఉపయోగం లేదు. మీలాంటి ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత, వేతనముతో కూడిన ప్రస్తుత సెలవులు వెంటనే, వేతనముతో కూడిన ప్రస్తుత సెలవులు వెంటనే. మీరందరూ ఐక్యంగా ఉండి పోరాడాలి. పోరాడితే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. అమ్మాయి వీళ్ళు వదిలిపెట్టరు, వీళ్ళంతా మనం ఎంటబడ్డారు, వీళ్ళది న్యాయమైన సమస్య. మనమందరం ఎన్ని రోజులైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా భరించి మనకు న్యాయం జరిగేదాకా పోరాడదామని చెప్పేసి మీరు ఐక్యంగా మీకు న్యాయం జరిగేదాకా పోరాడండి. మీరు ఇట్లే కొంతమంది ఇట్లే చెప్పిపోతుంటారు, తర్వాత మర్చిపోతుంటారా అనుకుంటారా? లేదు సార్, మీ గురించి అయితే అట్లా కాదు. మీరు ఏమనుకున్నా మేము మాత్రం మర్చిపోము. ఈ లెటర్ని రీడ్ చేసుకోండి. మా వైపు నుంచి ముఖ్యమంత్రి గారికి లెటర్ పెట్టి మీరు గట్టిగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి మీ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా మా వైపు నుంచి సబ్మిట్ చేసి ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా రిటైర్ అవుతున్నటువంటి సమగ్ర శిక్షా ఉద్యోగులు మరి ఇమీడియట్ గా వాళ్ళకి పరిహారం కానీ, బీమా చెల్లింపు కానీ, అలాగే రిటైర్మెంట్ అయితే ఎంతో కొంత నగదు మొత్తం మరి వాళ్ళకి అందజేసేటువంటి విధంగా మాటలు చెప్తున్నాం. కానీ విద్యార్థులకు కావాల్సినటువంటి నమోదు నుంచి వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ కూడా ఏం కావాలన్నా ప్రభుత్వానికి పోవాలంటే అది మీ ద్వారానే. ఇక్కడ విద్యాశాఖకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, అటు ప్రభుత్వానికి సంధానకర్తలుగా ఉంటూ మరి మన రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కృషి చేసినటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క డిమాండ్లు న్యాయమైనవి. మరి టీఆర్టీఎఫ్ పక్షాన గత సాధించే వరకు మీరు నిరంతరం పోరాడుతూ ఉండాలని దానికి కృష్ణ ములుగురి సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా గత సంవత్సరం 20 రోజుల నిరవధిక సమ్మె చేస్తే ఇప్పటి ముఖ్యమంత్రి గారు టీపీసీసీ హోదాలో ఉండి మా గవర్నమెంట్ రాగానే మీకు రెగ్యులరైజ్ చేస్తాము, మీ సమస్యలన్నీ తీరుస్తాము, మీ ఉద్యోగాలు ఇచ్చిన మేమే, మీ సమస్యల్ని తీర్చేది కూడా మేమే అని చెప్పేసి స్పష్టమైన హామీ ఇచ్చున్నారు. సంవత్సరం గడిచిపోతున్నా కూడా ఇంతవరకు ముఖ్యమంత్రి గారు మాకు ఎలాంటి హామీని నెరవేర్చకపోవడం వల్ల మేము వివిధ దఫాలుగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు, చివరికి మినిస్టర్ గారికి కూడా, చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి గారికి కూడా కలిసి మా వినతులు ఇవ్వడం జరిగింది. అయినా ఎలాంటి స్పందన లేకపోవడంతో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 33 జిల్లాల్లో ఈ నిరవధిక సమ్మె కొనసాగుతుంది. ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చినటువంటి హామీ రెగ్యులరైజేషన్ ఏదైతే ఉందో ఈ విద్యాశాఖలో పనిచేసేటువంటి ప్రతి సమగ్ర శిక్షా ఉద్యోగిని విద్యాశాఖలో విలీనం చేస్తూ రెగ్యులరైజ్ చేసి మా అందరి కుటుంబాల్లో వెలుగు నింపాలని మా సంఘం తరఫున మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఈరోజు మరి మేము అందరం ఇంత పెద్ద ఎత్తున వచ్చి మేము ఇక్కడ రోడ్ల మీద కూర్చున్నామనంటే మేము కేవలం ఒకటే అడుగుతున్నాము. మేము అదనంగా మేము ఎలాంటి అడుగుతలేము. మీరు ముఖ్యమంత్రిగా, మీరు పిసిసి అధ్యక్షుడిగా ఉండి మా హన్మకొండకు వచ్చి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చమని ఈరోజు మేము ఈ రోడ్లు ఎక్కి ఈ రకంగా మేము పోరాటం చేస్తున్నాము. ఇవాళకి 3వ రోజు ఉంది. మా యొక్క ఈ శ్రమ పట్టుదల మీకు కనబడడం లేదా? మమ్మల్ని దయచేసి గుర్తించి మా న్యాయమైన కోరికలను మీరు త్వరగా నెరవేర్చాలని ఆశిస్తున్నాం. నేను ఎస్ఎస్ఏలో పనిచేస్తున్నాను. మాకు సీఎం గారు హామీ ఇచ్చారు, మేము వచ్చిన 100 రోజులలో మీ సమస్యలు సాల్వ్ చేస్తామని హామీ ఇచ్చారు. సార్ హామీ ఇచ్చారని చెప్పి మా ఎస్ఎస్ఏ ఉద్యోగులం అందరము కలిసి కట్టుగా చైన్ సిస్టమ్ గా పనిచేస్తామండి. కేసీఆర్ కుర్చీ దింపేయండి, మేము వచ్చిన 100 రోజులలో మీ హామీని నెరవేర్చుతామని అన్నారు. అలాగే మేము పనిచేసి మా ఎస్ఎస్ఏ ఉద్యోగులం అందరము ఎంతో కష్టపడి దించాము. రేవంత్ అన్న నిలబెట్టుకున్నాము. ఆ రేవంత్ అన్న రావాలి, సీఎం అని నేను పిలవలేకపోతున్నాను. ఎందుకంటే మా బ్రాండ్ ఏంటంటే రేవంత్ అన్ని. రేవంత్ అన్న దిగి రావాలి, మా ఎస్ఎస్ఏ ఉద్యోగుల కష్టాలను తీర్చాలి కోరుకుంటున్నాను సార్. గత 12 ఏళ్లుగా సమగ్ర శిక్ష ఉద్యోగులుగా పనిచేస్తున్నాము. ఇందులో సిఆర్పిస్, ఎంఏఎస్, సిఆర్టీలు అందరము ఉన్నాము. అయితే ఏంటంటే ఫస్ట్ మా డిమాండ్ ఏంటంటే రెగ్యులరైజ్ చేయాలి సార్. గత ప్రభుత్వం మాకు అప్పుడు సమ్మె చేస్తున్న సమయంలో ఇప్పుడు ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్ మాకు రెగ్యులరైజ్ చేస్తా అని హామీ ఇచ్చింది. 100 రోజులలో చేస్తా అన్నది. కానీ ఇంతవరకు సంవత్సరం అవుతున్నా కానీ ఇంతవరకు చేయలేదు. మా డిమాండ్ ఒక్కటే, రెగ్యులరైజ్ చేయాలి. అది కుదరకుంటే ప్రజెంట్ ఇప్పుడు ఎంటీఎస్ అయినా ఇవ్వాలి, ప్రసూతి సెలవులు, ఇవన్నీ మిగతా అన్ని
ఇచ్చేటట్టు చూడాలి. అంతవరకు మేము ఈ సమ్మె నిర్వధికంగా కొనసాగిస్తామని చేస్తున్నాం. మన వాళ్ళే లేరు, ఇప్పుడు మాకు సహకరించాల్సింది సార్. మీరు మా పాఠశాలలోకి స్కూల్ ఆఫ్ టెంట్ అని ఎస్జిటీలను పంపిస్తున్నారు అనేది తెలుస్తుంది సార్. ఇప్పుడు దానికి మీరు వెళ్లకుండా మాకు సహకరించాలి సార్. మేమే మా పాఠశాలకు గౌరవంగా వెళ్ళేటట్టుగా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించే విధంగా మీరే తీసుకురావాలి సార్, మాకు ముందుగా నడుస్తూ. అప్పుడే మనమంతా మీ ఫ్యామిలీ అనేది మీరు గుర్తించకపోవడం వల్ల మేము ఇన్ని రోజులు వెనకబడ్డాం సార్. మీరంటే మీరు టీచర్స్ అందరూ కూడా, ప్రభుత్వంలో పనిచేసే టీచర్స్ అందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వము అభివృద్ధిలో, సమాజ అభివృద్ధిలో మేము విద్యని ఇంకా గత 20 ఏళ్ల నుంచి మేము కేజీబీ వేసెస్లో పనిచేస్తూ ఉన్నాము. మరి విద్యార్థులందరినీ తీర్చిదిద్దుతూ బయట మీ యొక్క డిమాండ్లన్నీ కూడా చాలా న్యాయమైనవి. ఇవాళ ఏ డిపార్ట్మెంట్ లో కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసుకున్నా మినిమం టైం స్కేల్ ఇస్తున్నారు, కానీ మీకు మినిమం టైం స్కేల్ లేదు. అట్లాగే చాలా డిపార్ట్మెంట్స్ లో రెగ్యులర్ ఉద్యోగాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకి వెయిటేజ్ ఇస్తున్నారు. ఈ మధ్య మనము మెడికల్ డిపార్ట్మెంట్ లో చూసాం, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఇటువంటి వాళ్ళకి, కానీ మీకు అటువంటి వెయిటేజ్ ఎక్కడ కూడా లేదు. కాబట్టి మీ యొక్క డిమాండ్, ఎందుకంటే 18 సంవత్సరాలుగా మీరు ఇంతగా విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నప్పటికీ కూడా మినిమం టైం స్కేల్ లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఇంకొక విషయం ఏంటంటే, స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం వరంగల్లో జరిగినటువంటి మీ దీక్షా శిబిరానికి సందర్శించి వారిచ్చేటువంటి హామీని నెరవేర్చాల్సిందిగా మరి ఈ దీక్షా శిబిరం తరఫున మేము కోరుతూ, మరి సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ కూడా మినిమం టైం స్కేల్ ఇమీడియట్ గా వర్తింపజేయాలి. విద్యాశాఖలో విలీనం చేసి వాళ్ళందరినీ రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణిస్తూ రెగ్యులరైజేషన్ కూడా చేయాలి. మిగతా తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా గత 3 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈ నిరవధిక సమ్మెకు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో సమగ్ర శిక్షణలో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ సిస్టమ్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. ఈ రోజు కూడా వాళ్ళకు వేతనాలు సరి అయినటువంటి వేతనాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి వచ్చింది. అనేక హామీలు ఇచ్చారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రోజు వాళ్ళందరినీ మేము మా ప్రభుత్వం వస్తే పర్మనెంట్ చేస్తామని చెప్పేసి చెప్పారు. ఆ ప్రభుత్వం ఏదైతే ఆ రోజు ఎన్నికల వాగ్దానం ముందు చెప్పినటువంటి మాట కట్టుబడి ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రంలో ఉన్న 19,600 మందిని పర్మనెంట్ చేసి ఈ రోజు వాళ్ళందరికీ కూడా ఆదర్శంగా నిలవాలని చెప్పేసి సిపిఎం పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాం. భవిష్యత్తులో ఈ రోజు ఈ సమ్మె చేయడం అదే కుశాల్ కాదు. మీ ప్రభుత్వంలో ఇలాంటి ఉద్యమాలు వస్తున్నప్పుడు ప్రజా సమస్యలు విని పరిష్కారం వైపున ఆలోచన చేయమని చెప్పేసి కోరుతున్నా. శాంతియుతంగా ప్రజాపాలన మీరు ఏదైతే అందిస్తున్నారో దానికి అనుగుణంగా మీరు చేయండి, కానీ పోలీసు రాజ్యం నడపొద్దు. ఆ రకంగా చేస్తున్న ఉద్యమాల పట్ల కించపరచొద్దు. దయచేసి ఉద్యమాలను గౌరవించండి, సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి నేను సిపిఎం పార్టీగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను. రాష్ట్రంలో విద్యాశాఖ సమగ్ర శిక్షణ విభాగంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది గత 20 సంవత్సరాల కాలం నుండి ఎంతో శ్రమిస్తూ పనిచేయటం అనేది జరుగుతూ ఉంది. తక్కువ వేతనాలతోటి ఎక్కువ సమయం వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు. బాగా చదువుకున్నటువంటి యువతి యువకులు, ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ కాకపోతే రేపైనా, ఈ ప్రభుత్వం కాకపోతే వచ్చే ప్రభుత్వమైనా మాకు న్యాయం చేస్తుంది, రెగ్యులరైజ్ చేసుకుంటారు అని చెప్పేసి ఆశతోటి పనిచేయటం అనేది జరుగుతుంది. గత ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యం చేసినాయి. మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఒక సందర్భంగా వీళ్ళని ఉద్దేశించి మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేసుకొని మీకు న్యాయం చేస్తామని కూడా హామీ ఇచ్చారు. కాబట్టి మరి ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్నా వీళ్ళ సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది సరైనది కాదు. అందుకనే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి. ఇప్పుడు ఈ శాఖకు మంత్రి కూడా లేరు, ముఖ్యమంత్రి గారే చూస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే స్పందించి వీళ్ళని రెగ్యులరైజ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలని వెంటనే తగు ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. గత 3 రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధికంగా సమ్మె చేస్తూ ఉన్నారు. చాలా న్యాయమైనటువంటి డిమాండ్స్ కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని రెగ్యులరైజ్ చేసి మరి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ వైపు నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారిని స్వయంగా కలిసి కూడా లెటర్ ఇచ్చి
వారి దృష్టికి తీసుకురావాలని కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం చేయాలి. తెలంగాణ సమగ్ర శిక్షా అభియాన్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి యొక్క స్కీమ్లో మన నిజానికి మా యొక్క వేతనాలు కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% భరించాలి. మరి మేము 2006 నుంచి 2012 సంవత్సరం నుంచి ఈ దఫాలుగా ఇంటర్వ్యూ పద్ధతిన, రోస్టర్ పద్ధతిన నియామకం జరపబడ్డాం. అయినప్పటికీ ఇప్పటి వరకు మరి మా వేతనం 4500 నుంచి ప్రారంభమైంది. ఇప్పటికీ ఒక 12-15,000, 20,000 లోపే మేము యొక్క వేతనాన్ని పొందుతూ నిరంతరం అంటే రెగ్యులర్ ఉద్యోగులతో పాటు పూర్తి స్థాయిలో మా యొక్క విధులను నిర్వర్తించుకుంటూ మా కుటుంబాన్ని అలా రోడ్డున పరేసుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఏదో జరుగుతుంది, ఎవరో వస్తారు అన్న ఉద్దేశంతో మేము ఒక భవిష్యత్తులో బతికాం. కానీ ఇక మాత్రం ఊరుకునేది లేదు. ఎందుకంటే మా కుటుంబ పోషణ కాస్ట్ ఆఫ్ లివింగ్కి అనుగుణంగా చాలా భారంగా మారింది. ఇంకా మేము మా బిడ్డలను కూడా మేము పోషించుకోవాలి. కాబట్టి పెరిగిన యొక్క నిత్యావసర ధరలను అనుసరించి మరి ఈరోజు మేము రోడ్డు మీద పడి నిరవధికంగా యొక్క సమ్మెను కొనసాగిస్తూనే ఉంటాం. ప్రభుత్వం దిగి రావాల్సిన పని ఏమీ లేదు. ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారు మాకు మాట ఇచ్చారు, ఒక ఛాయ్ తాగొచ్చే లోపలనే మీ యొక్క సమస్యను పరిష్కరించవచ్చు. మీరు అడిగే కోరిక చాలా చిన్నది, మీ యొక్క కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని చాలా చిన్నది, తీర్చదగిందే. మా ప్రభుత్వం రాగానే ఒక 100 రోజుల్లోపే మీ యొక్క సమస్యను తీరుస్తామని మాట ఇవ్వడం జరిగింది. కానీ ఆ మాట తాత్సారం చేయడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ యొక్క ప్రభుత్వం చాలా కాలం నిలవాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కానీ మాకు న్యాయం చేయండి, మా కుటుంబానికి, మా పిల్లలకు మీరు న్యాయం చేయండి. కలకాలం మీరు సంతోషంగా ఉంటారు, మమ్మల్ని కూడా సంతోషంగా ఉంచిన వారు అవుతారని తెలంగాణ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నాను. నిజానికి నేను ఎంఏ తెలుగు లిటరేచర్ మరి అంత చదువుకొని కూడా 2 మార్కుల్లో 2006లో డిఎస్సి పోయింది. ఏదో ఒకటి ప్రభుత్వం యొక్క సెక్టార్లో పనిచేస్తున్నామన్న ఆనందంలో బతుకుతున్నాం. కానీ ఈ ఆనందం మాకు విషాదాన్ని మాత్రమే నింపుతుంది. దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్లాగా మారిపోయింది మా యొక్క పరిస్థితి. ఇహనైతే మేము తాత్సారం చేయం. మాకు న్యాయం జరిగేంత వరకు ఇదే రోడ్డు మీద ఇదే విధంగా నిరవధికంగా మేము సమ్మె కొనసాగిస్తాం. జై హింద్, జై తెలంగాణ సమగ్ర శిక్ష. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లోనే నాకు జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలాగే కొనసాగుతూ ఉన్నాము. మరి ఇప్పటి వరకు మా యొక్క వేతనాల స్థిరీకరణ మాత్రం చాలా ఘోరంగా ఉంది. కుటుంబాన్ని గడుపుకోలేని పరిస్థితిలో ఉంది. దాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మరి ఆ హాయంలో మేము నియామకం ఈ హాయంలో మేము రెగ్యులర్ అయితే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పేరు కలకాలం నిలిచి ఉంటుంది. ముఖ్యంగా నా యొక్క ఉద్దేశం ప్రకారం ఈ మధ్య కాలంలో రెగ్యులరైజేషన్ చెల్లదు అని ఒక కోర్టు మనకు చెప్పింది. మరి అదే కోర్టు సమాన పనికి సమాన వేతనం అని కూడా చెప్పింది. ఆ విషయం ఎవ్వరూ దృష్టిలో ఉంచుకోవట్లేదు. మాకు ఈ రెగ్యులర్ తో పాటు సమాన పనికి సమాన వేతనం కల్పించి మా యొక్క కుటుంబాలకు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు వసంత కుమారి. నేను సర్వశిక్ష అభియాన్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో స్పెషల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మేము గత 20 సంవత్సరాలుగా ఈ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేసుకుంటూ వస్తున్నాం. మాకు ప్రభుత్వం ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వట్లేదు. ఫిక్స్డ్ ఒక శాలరీ మీద 32,500 రూపాయలని మాకు కేటాయించి ఈ 32,500లో బతకమని మమ్మల్ని గవర్నమెంట్ సెక్టార్ ఉద్యోగంలోకి తీసుకొచ్చారు. మేము ఏదో ఉద్యోగం వచ్చింది సరే చేసుకుంటామని సంతోషంగా ఉన్నాము. ఈ ప్రభుత్వం కాకపోతే ఇంకొక ప్రభుత్వం అయినా మమ్మల్ని రెగ్యులర్ చేస్తుంది అని మేము ఆశతో బ్రతుకుతున్నాం. మా దగ్గర 60 సంవత్సరాలు నిండినటువంటి నాన్ టీచింగ్ ఉద్యోగులని నిర్దాక్షిణ్యంగా తీసివేసినారు. మరి తీసివేసారు కానీ ఎటువంటి బెనిఫిట్స్ మాకు కల్పించలేదు. ఇటువంటి ఏ బెనిఫిట్స్ లేకుండా మేము మా చదువుని పనంగా పెట్టి ఈ ఉద్యోగంలో కొనసాగాలి అని అంటే ప్రస్తుతం ఉన్నటువంటి రేట్ల ప్రకారంగా మేము అసలు జీవించలేకపోతున్నాం.
మా జీవిత హక్కును కూడా మేము కోల్పోతున్నాం. ఇప్పుడు మీరు మాకు హామీ ఇచ్చారు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించండి, మేము వస్తాము, మిమ్మల్ని ఖచ్చితంగా రెగ్యులర్ చేస్తాము, మాకు ఇదేమంత పెద్ద పని కాదు, మేము చిటికలో చేస్తామని మీరు మాకు మాట ఇచ్చారు. అన్న ప్రకారంగానే మేము గెలిపించుకున్నాం మిమ్మల్ని. మీ ఆడబిడ్డలుగా మేము కోరుతున్నాం, ఆడబిడ్డలమంతా రోడ్లు ఎక్కినాం, మమ్మల్ని అర్థం చేసుకోండి, మాకు ఉద్యోగ భద్రతను కల్పించండి. మేము ఎక్కువ గొంతమ్మ కోరికలేమి మేము కోరట్లేదు, మీరిచ్చిన హామీనే నెరవేర్చమని మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు వేరే ఏ విధమైన బెనిఫిట్స్ మీరు కల్పించకున్నా మమ్మల్ని పే స్కేల్ ఇచ్చి మమ్మల్ని విద్యాశాఖలో కలిపి రెగ్యులర్ ఉద్యోగులుగా చూడాలని మేము ఆశిస్తున్నాం. సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా గత 3 రోజుల నుంచి నిరవధిక సమ్మె జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క కస్తూర్బా పాఠశాలలు మరియు ఎంఆర్సీలు, కాంప్లెక్స్ లెవెల్లో ఉన్న సిఆర్పీలు, పాఠశాలలో ఉన్న పాఠశాలలు అందరూ కూడా ఉద్యమం ఉధృతలో వహిస్తున్నారు. గత సంవత్సరం సెప్టెంబర్లో ఇదే దీక్షా శిబిరానికి హన్మకొండలో జరుగుతున్న దీక్షా శిబిరానికి రేవంత్ రెడ్డి గారు డీసీసీ హోదాలో వచ్చి కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎమ్మటే పర్మిట్ చేస్తామని హామీ ఇచ్చిన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే 100 రోజుల లోపల మేము పర్మిట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు సంవత్సరం గడిచినా కూడా ఇంతవరకు అది నీరెత్తినట్లనే ఉన్నది. ఈ సంవత్సర కాలంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యేను, ప్రతి ఒక్క మంత్రి గారిని 10 దఫాలుగా కలవడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని కూడా 4 సార్లు కలవడం జరిగింది. అయినా కూడా ఇంతవరకు కూడా దాని గురించి స్పందన లేదు. అలానే గత 3 రోజుల నుంచి నిరవధికంగా సమ్మె చేస్తున్నాము. మాకు స్పష్టమైన హామీ వచ్చేంత వరకు కూడా సమ్మె ఇలానే కొనసాగుతున్నది. చాలని జీవితాలతో నిరుద్యోగ జీతం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాదాపుగా నల్గొండ జిల్లాలో 11,100 మంది ఉన్నారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళకు రెగ్యులరైజేషన్ లేదు. గత 20 సంవత్సరాల నుంచి కూడా చేస్తా ఉన్నారు.